అయోధ్య సినిమా ట్రెండ్ స్టార్ట్ అయ్యాక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్వరూపమే మారిపోయింది. బిగ్ బడ్జెట్ మూవీస్, భారీ రెమ్యునరేషన్స్, అంతకు మించిన గ్లామర్ షో. ప్రెజెంట్ హీరోయిన్స్ మోడర్న్ అండ్ బోల్డ్ గా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. లిమిట్స్ దాటారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, నెటిజన్ల మధ్య కౌంటర్లు. అసలు హీరోయిన్ల బోల్డ్ మేక్ ఓవర్ వెనుకున్న ఆ స్ట్రాటజీ ఏంటి? ఇప్పటి వరకు గ్లామర్ విషయంలో లిమిట్స్ లో ఉండే నయనతార టాక్సిక్ మూవీకి వచ్చేసరికి కొంచెం లిమిట్స్ క్రాస్ అయినట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో మనసాగదే పాట విడుదలయ్యాక సోషల్ మీడియా ఒక్కసారిగా ఊగిపోయింది. ఈ పాటలో నయనతార సిగరెట్ తాగుతూ కనిపించిన సీన్ పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు హుందాగా ఉండే నయన్ ఇలాంటి రగ్గడ్ లుక్లో కనిపించడం పట్ల అభిమానులు, నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదంతా కథ డిమాండ్ మేరకు చేసిందా లేదా గ్లామర్ మేకోవరా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఇదే సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్న నాదియా పాత్ర చుట్టూ కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. కియారా అద్వానీ బోల్డ్ రొమాంటిక్ సీన్స్లో నటించిందనే ప్రచారంపై స్పందించిన యష్ బెంగళూరు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ట్రోలర్లకు గట్టి సమాధానం ఇచ్చారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కథ డిమాండ్ మేరకే ఆ సీన్స్ తెరకెక్కించారని, అర్థం చేసుకోకుండా విమర్శించడం సరికాదని అన్నారు. కియారా సైతం ఈ చిత్రం తన కెరీర్ను టాక్సిక్ ముందు, ఆ తర్వాత అని మార్చేంత మైల్ స్టోన్ గా నిలుస్తుందని చెప్పింది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన భారీ చిత్రం పెద్ది. ఇందులో జాన్వీ కపూర్ చేసిన అచ్చయ్యమ్మ పాత్ర తీవ్ర వివాదానికి దారితీసింది. సినిమాలో ఆమెను కేవలం గ్లామర్ కోసమే తీసుకున్నారని, తన క్యారెక్టర్ పరంగా ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని, ప్రేక్షకుల నుంచి నెగిటివ్గా స్పందన వచ్చిందని జాన్వీ ఓ ఇంటర్వ్యూలో బాధపడింది. దాంతో దర్శకుడు బుచ్చిబాబు వెంటనే స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పేశారు. ఆ వివాదాస్పద సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారు కూడా. అయినా సోషల్ మీడియాలో మూవీ టీంపై ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. పుష్ప సినిమాలో టిపికల్ సౌత్ అమ్మాయిగా నటించిన రష్మిక నార్త్కు వెళ్లేసరికి గ్లామర్ విషయంలో రూల్స్ బ్రేక్ చేసేసింది. సందీప్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన యానిమల్లో గీతాంజలిగా ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ రోల్లో మెప్పించింది రష్మిక. ఇక కాక్టైల్ 2లో స్టైలిష్ అర్బన్ లుక్లో గ్లామరస్గా కనిపించింది. యూరప్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ అయినప్పటికీ కాక్టైల్ 2లో హద్దులు దాటేలా ఎక్స్పోజింగ్ లేకుండా గ్లామర్ను ప్రదర్శించింది. ఇక హర్రర్ కామెడీ చిత్రం థామాలో కూడా పూర్తిగా కంటెంట్ ఓరియంటెడ్ పాత్రలో నటించినప్పటికీ పాటల్లో మాత్రం గ్లామర్ షో కనిపించింది. హీరోయిన్స్ గురించి చెప్తూ పోతే ఈ లిస్టు పెద్దదే. సౌత్ టు నార్త్ హీరోయిన్స్ క్యారెక్టర్ డిమాండ్ చేసిందనో, లేక యంగ్ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకోవాలనో, కానీ అప్పుడప్పుడు కాస్త గ్లామర్ షోలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సౌత్ లో సీతారామం సీతగా మెప్పించిన మృణాల్ ఠాకూర్ నార్త్కు వెళ్లేసరికి గ్లామర్ లిమిట్స్ దాటేసింది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన హై జవానైతో ఇష్క్ హూనా హై దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మూవీలో వరుణ్ ధావన్ సరసన మోడర్న్ అండ్ గ్లామర్ దుస్తుల్లో కనిపిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది అసభ్యకర ఎక్స్పోజింగ్ కాదని, కథలో భాగమైన ఒక స్టైలిష్ మేకోవర్ అని మృణాల్ తనపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చింది. ఇదే సినిమాలో నటించిన పూజా హెగ్డే గ్లామర్ రోల్స్ చేయడంపై తను చేసిన కామెంట్స్ ని నెటిజన్లు మళ్లీ తెరపైకి తెచ్చారు. గతంలో అలా వైకుంఠపురంలో లెగ్ సీన్ వివాదం సమయంలో సౌత్ చిత్రాల్లో నాభి, నడుము ఎక్స్పోజింగ్ చేయడంపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్లో గ్లామర్ పాత్రలు చేయడంతో డబుల్ స్టాండర్డ్స్ అంటూ విమర్శలొస్తున్నాయి. అయితే ఒక నటిగా పాత్రల ఎంపికలో స్వేచ్ఛ ఉంటుందని ఆమె అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. ఒకరేమో మైమరిపించే స్టెప్పులతో థియేటర్స్ లో ఈలలు వేయించే శ్రీలీల, మరొకరేమో అందం, అభినయంతో కుర్రకారుని ఉర్రూతలూగించే జాన్వీ కపూర్. ఈ ఇద్దరు గ్లామర్ క్వీన్స్ కలిసి తొలిసారి వెండితెరను పంచుకోబోతున్నారు. ఆస్కార్ విన్నర్ గునీత్ మోంగా, బాలీవుడ్ క్వీన్ ఏక్తా కపూర్ కాంబినేషన్లో ఒక గ్రాండ్ రొమాంటిక్ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటోంది. మరి ఆ సినిమాలో హీరో ఎవరు? ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. టాలీవుడ్, బాలీవుడ్లలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న శ్రీలీల, జాన్వీ కపూర్ ఫస్ట్ టైం కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆస్కార్ విజేత గునీత్ మోంగా కపూర్, ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో బాలీవుడ్ వర్గాల్లో ముందే ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రాన్ని ఓ బిగ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందించనున్నారు. భారతీయ సినిమాల్లో ఇద్దరు భామల మధ్య నలిగిపోయే హీరో కథలు ఎప్పుడూ హిట్టే. అల్లరి ప్రియుడు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు లాంటి క్లాసిక్ లవ్ ట్రయాంగిల్స్ నుంచి బాలీవుడ్ హిట్స్ ప్యార్ తూనే క్యా కియా, ఐత్రాజ్, కాక్టైల్ వరకు ఇద్దరు కథానాయకుల మధ్య జరిగే పోరు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త సినిమాలో కూడా ఇద్దరు అందాల భామల మధ్య నలిగిపోయే కథానాయకుడు పాత్రే హైలైట్గా నిలవనుంది. అయితే ఇది కేవలం సాధారణ లవ్ స్టోరీ కాదు. ఒకే వ్యక్తి కోసం ఇద్దరు మహిళలు పడే ప్రేమ ఈ సినిమాలో ఒక డార్క్ అబ్సెషన్, అంటే తీవ్రమైన వ్యామోహంగా మారబోతోంది.
ఆ హీరో మనసు గెలుచుకోవడానికి, అతన్ని సొంతం చేసుకోవడానికి ఇద్దరు భామలు చేసే మానసిక పోరాటం, ఊహించని మలుపులు, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఈ స్టోరీ సాగనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి పగ్లైట్ ఫేమ్ ఉమేష్ బీస్ట్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం శ్రీలీల, జాన్వీల మధ్య నలిగిపోయే ఆ లక్కీ హీరో ఎవరు అనే దానిపై మేకర్స్ సెర్చ్ చేస్తున్నారు. ఆ కథానాయకుడు ఎంపిక పూర్తి కాగానే అధికారిక ప్రకటన వెలువడనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2026 అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. వర్మ ఈ మధ్యకాలంలో ఇన్స్పైర్డ్ కథలని చెప్పుకుని కొన్ని పొలిటికల్ టచ్ ఉన్న మూవీస్ ని తీశాడు. సినిమా సక్సెస్ ను పక్కన పెడితే కాంట్రవర్సీలతో మాత్రం బాగా సక్సెస్ అయ్యాడు. కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అయితే ఈసారి పోలీస్ స్టోరీని చెప్పబోతున్నాడట. వర్మ సినిమా అంటేనే కాంట్రవర్సీ. ఆయన ఎంచుకునే కథలే అలా ఉంటాయి. ఏదైనా స్టోరీ రెడీ చేశాడు అంటే అందులో ఏదో ఓ కాంట్రవర్సీ లేకపోతే వర్మ సినిమా చేసినట్టు ఫీల్ అవ్వడేమో. ఆ మధ్య వరుసగా పొలిటికల్ టచ్ ఉన్న మూవీస్ తీసి న్యూస్ మేకర్ అయ్యాడు. అయితే ఆ సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినవే. పొలిటికల్ సినిమాలు చేసి బోర్ కొట్టిందేమో మళ్ళీ క్రైమ్ లేదా హారర్ జోనర్లో సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ప్రెజెంట్ పోలీస్ స్టేషన్ మే భూత్ అంటూ ఓ హారర్ మూవీని మనోజ్ బాజ్పేయితో చేస్తున్నాడు. అది సెట్స్ పై ఉండగానే మరో మూవీ అనౌన్స్ చేశాడు. ముంబైలో ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న ఆఫీసర్ కథను బిగ్ స్క్రీన్ పై చూపిస్తాడట. వర్మకు పోలీస్ కథలు కొత్త కాకపోయినా ఒక ఆఫీసర్ జర్నీని తెరకెక్కిస్తున్నాడు అంటే అందులో ఏదైనా ప్రజలకు తెలియని విషయాలేమైనా స్క్రీన్ పై చూపిస్తాడా అన్న ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తాడు. ఈ మూవీలో హర్షవర్ధన్ రానే లీడ్ రోల్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఏది ఏమైనా వర్మ మళ్లీ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ లో యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కెరీర్ గ్రాఫ్ ఊహించిన రేంజ్ లో దూసుకెళ్తోంది. తొలి సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా తన గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని, మేకర్స్ ని ఆకట్టుకుంది ముద్దుగుమ్మ. అండ్ రీసెంట్ గా లెనిన్ సక్సెస్ తో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. దీంతో రెమ్యునరేషన్ కూడా డబుల్ చేయడంతో పాటు నేచురల్ స్టార్ నాని సరసన ఛాన్స్ కొట్టేసింది అనే టాక్ వినిపిస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మోడల్ కమ్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా తన స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది భాగ్యశ్రీ. ఆ తర్వాత వచ్చిన కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాల్లో నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ తన అందంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దాంతో ఫెయిల్యూర్స్ ఎదురైన అవకాశాలు మాత్రం తగ్గలేదు. అయితే భాగ్యశ్రీ కెరియర్ కు నిజమైన టర్నింగ్ పాయింట్ ఇచ్చింది మాత్రం కాంతా, లెనిన్ చిత్రాలని చెప్పాలి. కాంతా సినిమాలో తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇక రీసెంట్ గా వచ్చిన లెనిన్ సినిమాలో తన పాత్రతో మెప్పించి సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్లను కూడా సమర్థవంతంగా చేయగలనని నిరూపించుకోవడంతో భాగ్యశ్రీ మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. ఈ సక్సెస్ తెచ్చిపెట్టిన క్రేజ్ తో తన రెమ్యునరేషన్ ని కూడా డబుల్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక ఇప్పుడు భాగ్యశ్రీ కెరియర్ ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే మరొక బిగ్ ఆఫర్ తలుపు తట్టింది. డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ బ్లడీ రోమియోలో భాగ్యశ్రీ హీరోయిన్ గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే నాని సరసన ఫస్ట్ టైం నటించే అవకాశం రావడంతో పాటు భాగ్యశ్రీ కెరియర్ కు ఇది బిగ్ బూస్ట్ కానుంది. వివాదాస్పద వెబ్ సిరీస్ మీర్జాపూర్ మూవీగా తన నెక్స్ట్ స్టెప్ తీసుకుంటోంది. ఇంతకాలం ఓటీటీ ప్లాట్ఫామ్లోనే నానా హంగామా చేసిన ఈ సిరీస్ ఈసారి ఏకంగా సినిమాగా వచ్చి థియేటర్స్లోనూ రచ్చ చేస్తానంటోంది. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఒక ఓటీటీ ఫ్రాంచైజీ నేరుగా వెండితెరకు రావడం ఇదే ఫస్ట్ టైం. అయితే ఓటీటీలో ఎలాంటి బ్రేక్ లేకుండా సాగిన ఈ బోల్డ్ అండ్ వైలెంట్ సిరీస్ సెన్సార్ పూర్తి చేసుకుని థియేటర్లో ఆడియన్స్ ముందుకి రాగలదా? మిర్జాపూర్ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇప్పటికే వచ్చిన 3 సీజన్లు దేనికదే అన్నట్లుగా వ్యూవర్షిప్ రికార్డులను తిరగరాశాయి. ముఖ్యంగా సీజన్ 2 కేవలం 7 రోజుల్లోనే ఏకంగా 119.84 మిలియన్ల వ్యూస్ సాధించి భారతీయ ఓటీటీ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్ నెలకొల్పింది. పొలిటికల్ మైలేజ్, పవర్ పాలిటిక్స్, అన్కట్ వైలెన్స్ మేళవింపుగా వచ్చిన ఈ సిరీస్ అప్డేట్ ఏది వచ్చినా యూత్ ఆడియన్స్ నెట్టింట్లో సెర్చ్ చేస్తూనే ఉంటారు. త్వరలోనే 4th సీజన్ కూడా రెడీ అవుతోంది. హింసాత్మక బూత్ సన్నివేశాలు ఎక్కువయ్యాయని విమర్శలు వచ్చినప్పటికీ ఈ సిరీస్కున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. 4th సీజన్కు మున్నాభాయ్ ఎంట్రీ మరింత బూస్టింగ్ గా మారబోతోంది. దీనితో పాటు మిర్జాపూర్పై సినిమా రాబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. దీన్ని నిజం చేస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాపై అఫీషియల్ అప్డేట్ కూడా ఇచ్చేసింది. గుర్మిత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ నటీనటుల లైనప్. కాలిన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్ పండిట్ గా అలీ ఫజల్ తమ ఐకానిక్ పాత్రలు మళ్లీ థియేటర్లలో రచ్చ చేయబోతున్నారు. ఇక అతిపెద్ద బిగ్ రివీల్ ఏంటంటే సిరీస్ లో చనిపోయిన మున్నా భయ్యా పాత్రలో దివ్యేంద్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
అంతేకాకుండా బబ్లు పండిట్ పాత్రలో విక్రాంత్ మస్సే స్థానంలో జితేంద్ర కుమార్ నటిస్తుండగా వర్స్టైల్ యాక్టర్ రవికిషన్ కూడా ఈ మిర్జాపూర్ యూనివర్స్ లోకి కొత్తగా అడుగు పెడుతున్నాడు. మన ఇండియన్ ఓటీటీ కంటెంట్ లో సూపర్ హిట్ అయిన పలు వెబ్ సిరీస్లు ఉన్నాయి. అయితే ఆ వెబ్ సిరీస్లలో సాలిడ్ బోల్డ్ యాక్షన్ అండ్ వైలెంట్ డ్రామా మిర్జాపూర్ కూడా ఒకటి. మరి ఈ వెబ్ సిరీస్ మొత్తం 3 సీజన్స్ ని పూర్తి చేసుకుని 4వ సీజన్ కి కూడా సిద్ధమయ్యింది. దీంతో పాటు సినిమా కూడా రెడీ అవుతూ ఉండటంతో ఓటీటీలో సాధించిన హిట్ ట్రాక్ థియేటర్లలో కూడా నడుస్తుందా అనే డిస్కషన్ షురూ అయింది. ఆ మాటకొస్తే ఈ సినిమా కంప్లీట్ ఏ సర్టిఫికేట్తో వచ్చి కనీసం రిలీజ్కు నోచుకుంటుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా బోల్డ్ కంటెంట్ ఓటీటీ లవర్స్ కు మిర్జాపూర్ సినిమాగా రానుండడం గుడ్ న్యూసే. ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.